హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సే మర్చలు. ఈరోజు మన వీడియోలో పెసరగారెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీటినే కొంతమంది పెసరగారెలు అంటారు, వడలని కూడా అంటారు. మనం బొబ్బర్లు, శనగలు, శనగపప్పుతో చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా పెసలతో కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటాయి. నూనె కూడా పీల్చవు. మంచి ఈవినింగ్ స్నాక్ అవుతుంది. పెసరగారెలకి 2 కప్పుల పెసలు తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి 24 గారెలు అయినాయి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 6 గంటలు అయితే నానాలండి. ఇవి సరిగ్గా నానకుండా వేస్తే గారెలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. బొబ్బర్లు, శనగల్లాగా పెసలు త్వరగా నానవండి. ఇవి నానడానికి కొంచెం టైం పడుతుంది. మీరు పెసరట్టుకైనా సరే ఇవి ఎక్కువసేపు నానబెట్టుకుంటే పెసరట్లు చాలా బాగా వస్తాయి. ఇవి ఇలా నానేక బాగా కడుక్కోవాలి. ఇంకా చిల్లులు గిన్నెలో వేసి ఉంచడం అలా ఏమీ అవసరం ఉండదు. డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లో అల్లం ముక్కలు, అల్లం 3 ఇంచులు తీసుకున్నాను. పచ్చిమిర్చి 6 కాయలు, అలాగే పచ్చిమిర్చితో పాటుగా 4 ఎండుమిర్చి కూడా వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా వేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మనకి వడలు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో పెసలు కూడా వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు పోసుకోవాలండి, ఎక్కువ అవసరం ఉండదు. ఇలా కొంచెం పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఎంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఎంతకన్నా లూజ్గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పెసలన్నీ మిక్సీ పట్టుకోవాలి. మనం శనగపప్పు కానీ, బొబ్బర్లు కానీ శనగలతో చేసినప్పుడు కొంచెం నీళ్ళు వాడేదాకా చిల్లులు గిన్నెలో ఉంచుతాము. అలాగే మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు కానీ ఏమీ వేయము. కానీ పెసలకు అలా కాదండి, నీళ్లు వేసుకోవాలి. లేదంటే ఇది పిండి గట్టిగా ఉండి గారెలు కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు 2 కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా వీటికి పుదీనా అవసరం ఉండదు. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. అలాగే ఇంకా మసాలాలు కానీ ఏమీ అవసరం ఉండదు. ఇలా అల్లం కారంతో చేస్తేనే బాగుంటాయి. ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వడలు ఒత్తుకుందాం. వడలు ఒత్తుకోవడానికి కొంచెం నీళ్ళు తీసుకోవాలి. అలాగే బటర్ పేపర్ కానీ, అరిటాక్ కానీ, కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. బటర్ పేపర్ని ఇలా ఒకసారి తడి చేసి ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు వడలు ఒత్తుకోవాలి. ఇవి బాగా పల్చగా ఉండకూడదు, బాగా మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇలా ఒత్తుకొని మధ్యలో చిల్లు పెట్టుకోవాలి. మధ్యలో చేయి తడి చేసుకున్నారనుకోండి, చేతికి అంటుకోకుండా నీట్గా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక వాయికి సరిపడా బాల్స్ అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు వేసి వేయించుకోవాలి. ఇవి వేసిన వెంటనే కింద కడాయికి అంటుకుపోతాయి, కంగారు పడక్కర్లేదు. వెంటనే కదపద్దు. కాస్త వేగిన తర్వాత ఇలా కదిపారనుకోండి పైకి వచ్చేస్తాయి. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా పెసలతోనే బాగుంటాయి. పెసరపప్పుతో చేస్తే కొంచెం గట్టిగా వస్తాయి. అదే పెసర పునుగులు అనుకోండి, పెసరపప్పుతో చేసుకోవచ్చు. వాటికి పెసరపప్పే బాగుంటుంది. అంటే రెండిట్లకి రుబ్బే విధానం వేరు. పెసర పునుగుల వీడియో మన ఛానల్లో ఉందండి, లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. ఇంతకన్నా ఎర్రగా వచ్చే వరకు వేయించకూడదు. ఇంకా ఎక్కువ వేయించితే మరీ క్రిస్పీగా ఉండి అంత బాగుండవు. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా గారెలన్నీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి, మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇలా పచ్చిమిర్చి కూడా వేయించుకొని కొంచెం ఉప్పు చల్లుకుంటే బాగుంటుంది. వీటికి ఇంకా ఏ చట్నీ కానీ ఏమీ అవసరం ఉండదు. ఇలా ఒట్టిగా తినేయచ్చు, లేదా టమాటో సాస్తో తిన్నా కూడా బాగుంటుంది. ఇంతేనండి, పెసరగారెలు తయారైనవి. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.